హాయ్ అండి అందరికీ. మార్నింగ్ అవర్స్‌లో తొందరగా అయిపోయి 10-15 మినిట్స్ వరకు పెసరపప్పు దోశలండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పెసరపప్పు 1 అవర్ నుంచి 2 అవర్స్ పాటు నానబెట్టి పెట్టుకోవాలి. ఇది గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బగోన్‌లో వాటర్ పోసుకొని ఆలుగడ్డలు ఒక దాంట్లో 2 కట్ చేసుకొని ఇలా క్యారెట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. అది ఉడికే వరకు పెసరపప్పు మొత్తం ఒక మిక్సీ జార్‌లో వేసుకొని 4-5 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. అల్లం 2 కొంచెం వాటర్ పోసుకొని మనం పెసరపప్పు చేసుకుంటాం కదా నానబెట్టిన వాటర్ అదే వేసుకోవాలండి. కొంచెం హాఫ్ గ్లాస్ నిండా తగినంత ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా వాటర్ కంటెంట్స్ హాఫ్ గ్లాస్ అయితే కరెక్ట్ సరిపోతుందండి పావు కిలో పెసరపప్పుకి. ఇప్పుడు ఆలుగడ్డ ఉడికిందో లేదో చూద్దాము. చూడండి ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసుకొని ఇట్లా మొత్తం మెత్తగా చేసేసుకోవాలండి. క్యారెట్ ఆలుగడ్డ 2 ఇది మొత్తం అందులో వేసేసుకోవాలి. ముందుగా మనం పెసరపప్పుది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి. కారం రుచికి తగినంత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి. చాలా ఈజీగా మార్నింగ్ అవర్స్‌లో తొందరగా అయిపోయే రెసిపీ అండి. చాలా హెల్తీ రెసిపీ. పిల్లలకైనా సరే పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోండి ఉండలు లేకుండా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక గరిటె నిండా పిండి తీసుకొని మనం దోశలు ఎలా వేసుకుంటాం సేమ్ ప్రాసెస్ అలాగే వేసుకోవాలండి. అయితే కొంచెం పల్సగా ఉండొద్దు, కొంచెం మందంగా ఉండాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాగే ఇంకొకసారి తిప్పేసుకొని 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని 2 నిమిషాలు అయిన తర్వాత తీసి చూపిస్తే చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో. అలాగే లోపటంతా ఉడికిపోయింది. ఈ విధంగా ప్రాసెస్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. పిల్లలకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అలాగే ఈజీగా అయిపోతుంది ఇంట్లో తొందరగా. ఇది తీసి పక్కకు పెట్టేసుకుందాము. మళ్ళీ సేమ్ గరిటె నిండా పిండి తీసుకొని సేమ్ మనం ఫస్ట్ ఎలా వేసుకున్నామో అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ దోశ వేస్తున్నానండి. దీంట్లో ఏం కలపలేదు. ఉప్పు, కారము, పసుపు వేసుకొని కలిపి పెట్టుకున్నది ఇప్పుడు మొత్తం అందులో వేసేసుకోవాలి. నేను 1 ఎగ్ తీసుకుంటున్నానండి. పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసేసుకొని మళ్ళీ తిప్పేసుకొని 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టయితే కుక్ చేయకూడదు. పైన మంచి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి పిండి అలాగే ఉండిపోతుంది. అందుకని సిమ్లో పెట్టుకొని మొత్తం ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తిప్పేసుకొని ప్యాన్ నుంచి తీసేయడమే అండి. చాలా ఈజీ రెసిపీ. 10-15 నిమిషాలలో పొద్దున పూట పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తొందరగా అయిపోతుంది. అదే కాక మళ్ళీ హెల్దీ రెసిపీ అండి పెసరపప్పు. ఇందులో ఆలు కూడా వేస్తున్నాం, క్యారెట్ కూడా వేస్తున్నాం. క్యారెట్ వేసినా బీట్రూట్ అయినా వేయొచ్చండి. రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు మనము. చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. ఎగ్దైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా వేసుకొని తినేయచ్చు. ఇందులో ఏ చట్నీ అయినా సరే బాగుంటుంది, లేకపోతే అలాగే తిన్నా కూడా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూద్దామండి. చాలా స్మూత్గా చాలా బాగుంది. కొంచెం స్పైసీగా కారం కూడా యాడ్ చేసుకున్నాం. పిల్లలు ఉంటే కొంచెం కారం తక్కువ వేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని.